గుడ్ మార్నింగ్ ఆల్. నిన్న పెట్టిన వీడియో ఆల్మోస్ట్ కరెక్ట్గానే ఉంది. నేను ప్రాసెస్ అయితే చేశాను. ఫైనల్గా నేను బ్యాంక్కి సంబంధించిన అది ప్రింట్ కూడా తీయటం జరిగింది. సో ఈ విధంగా ఫైనల్గా మనకు ఒక ప్రింట్అవుట్ వస్తుంది. ఈ విధంగా పిఎఫ్ఎంఎస్ జనరేటెడ్ ప్రింట్ పేమెంట్ అడ్వైస్ అని. సో ఒక నెంబరు మనకి ఇక్కడ జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా ఇది బ్యాచ్ నెంబర్ అనేది ఇట్లా ఇట్లా ఇది రావాల్సి వస్తుంది. సో దానికి మన లాగిన్లో మనం చేసినంత కరెక్టేను. కాకపోతే దీంట్లో ఇక్కడ చూడండి, మనము ఎక్స్పెండిచర్లోకి వెళ్ళాక మనం బిల్ జనరేట్ చేసినప్పుడు ఎక్స్పెండిచర్లో న్యూ అని యాడ్ న్యూ అని కొడతాం కదా. యాడ్ న్యూ అయితే ఈ పేజ్ వస్తుంది. ఈ పేజీలో మనకి బ్యాంక్ అకౌంట్ నెంబరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం కస్టమైజ్డ్ నేమ్ ఏదో ఒకటి ఇస్తాం కదా. అక్కడ బల్క్లో మనం హానరోరియం ట్రైనింగ్ అలవెన్స్ తీసుకున్నాక ఇక్కడ డిఫాల్ట్ అమౌంట్ అయితే మనం 9,000 పెట్టుకుంటే అందరికి 9,000 వస్తుంది. కాకపోతే ఈ సెకండ్ కాంపోనెంట్ కూడా 9,000 వస్తున్నారు. దాన్ని చేంజ్ చేసుకుంటాం, ఇబ్బంది లేదు. ఇక్కడ మీరు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆర్టీజీఎస్ చెక్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఓన్లీ ఈ పేమెంట్ యూజింగ్ ప్రింట్ అడ్వైస్ ఇది మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. అదొకటే నిన్న చెప్పడం మర్చిపోయాను నేను. జస్ట్ సేవ్ కొడితే దీని ద్వారానే మనం ఫండ్ ఇవ్వబోతున్నాం. ఇది చేసుకున్నాక యాజ్ ఇట్ ఈజ్ మనకి ఎక్స్పెండిచర్లోకి వెళ్ళి యాడ్ న్యూ కొడతాము. కొట్టినప్పుడు నిన్న మీకు ఇది దీంట్లో వీడియోలో చెప్పుకున్నాను కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈజ్ అలాగే మనం ఫాలో అయిపోతాం. నెక్స్ట్ ఇది వచ్చిన తర్వాత, ఇదంతా వచ్చిన తర్వాత మనం సేవ్ చేసుకున్నాక నెక్స్ట్కి వెళ్తే మనకి సంబంధించినటువంటి వాళ్ళకి ఏదైతే బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ ఇచ్చామో వాళ్ళ పేర్లు, బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ రెండు కూడా కనిపిస్తాయి. వాటిని కూడా మనం వెరిఫై చేసుకోవాలి. వన్స్ వెరిఫై చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ అని కొట్టితే లాస్ట్లో కన్ఫర్మ్ అని కొట్టిన తర్వాత డూ యూ వాంట్ టు ప్రొసీడ్ విత్ ది అకౌంట్ నెంబర్స్ అని అడుగుతుంది. సో అక్కడ మనం ఒకసారి అంతా కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు కన్ఫర్మ్ అంటూ కొట్టుకుంటూ వెళ్తే లాస్ట్లో ఫైనల్లీ సెంట్ ఫర్ అప్రూవల్ ఉంటుంది. ఆ సెంట్ ఫర్ అప్రూవల్ మనం ఎప్పుడైతే కొడతామో అప్పటితో ఈ లాగిన్లో డిఓ లాగిన్లో మన పని అయిపోతుంది. ఇక్కడ మనకు వచ్చే సమస్య ఏంటంటే కొన్ని రకాల సమస్యలు. ఒకటి, ఇక్కడ వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఇక్కడ నాకు కనిపిస్తుంది ఈ అమౌంట్ అనమాట. నేను తీసేసాను కాబట్టి ఈ అమౌంట్ మనకి ఇక్కడ ఉన్నటువంటి అమౌంట్ మనం చేసేటటువంటి బిల్లుకి చాలకపోతే మనం చేయలేము. అదొకటి ప్రాబ్లం అవుతుంది. ఈ అమౌంట్ కనిపించకపోతే మాత్రము మళ్ళీ మనము ఈ రిసీవ్డ్ ఫండ్స్ ఫండ్స్లోకి వెళ్ళి అక్కడ కానీ జీరో కనిపిస్తూ ఉంటుంది. ఫండ్స్లోకి వెళ్ళి రిసీవ్ ఫ్రమ్ అదర్ ఏజెన్సీ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేయండి. అక్కడ మనకి అదర్ ఏజెన్సీ నుంచి మనకి ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్స్ కనిపిస్తాయి. అక్కడికి వెళ్ళి మనం రిసీవ్డ్ అని కొడితే మనకి ఇక్కడ అమౌంట్ చూపిస్తుంది. ఇది ఒకటి సమస్య వచ్చేది. రెండో సమస్య ఏంటంటే మనకి ఇది లెటరు మనం ప్రిపేర్ చేసి పెట్టుకొని ఉండాలి. తహసీల్దార్ ఆర్డర్ని మనం దీన్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. రెండోది ఏంటంటే ఇక్కడ అమౌంట్ వచ్చినప్పటికి కూడా, అమౌంట్ కనిపించినప్పటికి కూడా, ఈ అమౌంట్ చాలినా కూడా మనం ఇక్కడ చేసేటప్పుడు ఈ కాంపోనెంట్స్ రెండు తీసుకుంటాం కాబట్టి కొన్ని కాంపోనెంట్స్కి జీరో పెట్టవలసి వస్తుంది. ఆ కాంపోనెంట్ జీరో పెట్టడానికి లేదనమాట, జీరో తీసుకోదు. అందువల్ల ఆ కాంపోనెంట్ ఇక్కడే మనం డిలీట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. లెట్ సపోజ్ ఈ రెండు మనం తీసుకున్నప్పుడు, సపోజ్ నేను ఇది తీసుకున్నప్పుడు ఇక్కడ రెండు కాంపోనెంట్స్ వచ్చాయి. ఇతను రిజర్వ్డ్ పర్సన్ కానీ అయితే ఈ కాంపోనెంట్ డిలీట్ చేసుకోవచ్చు. మనం డిలీట్ చేసుకుని ఓన్లీ ట్రైనింగ్ అలవెన్స్ మాత్రం 1200 పెట్టుకోవచ్చు. అలా ఎక్కడైనా కానీ ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మొత్తం ఎడిట్ చేసుకోండి. అమౌంట్స్కి వచ్చేసరికి ఇక్కడ ఎక్స్పెండిచర్ అమౌంట్ ఎంతైతే మనం పెడుతున్నామో ఈ టోటల్ బిల్ యొక్క అమౌంట్ ఇది. టోటల్ బిల్ ఎంతైతే పెడుతున్నామో ఆ అమౌంట్ అక్కడ కనిపించాలి. ఇదే ఇక్కడ నెట్ అమౌంట్ కూడా కనిపిస్తుంది. ఈ రెండు టాలీ అవ్వాలి. ఇక్కడ నెరేషన్కి వచ్చేసరికి మనము బ్యాంకు పాస్బుక్లో, తహసీల్దార్ గారి బ్యాంకు పాస్బుక్లో ఏ విధంగా అయితే పడాలనో ఆ విధంగా మనం ఇక్కడ రాస్తాం. టూ వర్డ్స్ హానరోరియం అండ్ ట్రైనింగ్ అలవెన్సెస్ ఫర్ ది ఎన్యూమరేటర్స్ అండ్ సూపర్వైజర్స్ అని ఇక్కడ రాసుకుంటే సరిపోతుందని నా ఉద్దేశం. ఎలా అయినా మీరు రాసుకోవచ్చు. సో ఈ విధంగా ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ఇది తహసీల్దార్ గారి లాగిన్. తహసీల్దార్ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎక్స్పెండిచర్లోకి వెళ్ళి ఈ అప్రూవ్ అని ఉంటుంది. ఈ అప్రూవ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ వస్తుంది ప్రింట్ బెనిఫిషరీ. ఇది కాదు, దీంట్లో ఎక్స్పెండిచర్లోకి వెళ్ళి అప్రూవర్లోకి వెళ్ళాలి మనం. ఎక్స్పెండిచర్ అండ్ మేనేజ్ అప్రూవ్. సో అప్రూవ్కి వెళ్తే మనం ఏదైతే మనం అక్కడ
ఫార్వర్డ్ చేస్తున్నామో అది తహసీల్దార్ లాగిన్లో కనిపిస్తుంది. ఇక్కడ నాది కంప్లీట్ అయిపోయింది కాబట్టి మేబీ కనిపించకపోవచ్చు. అక్కడ కనిపిస్తుంది, అక్కడ ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా స్కీము, ఏజెన్సీ సెల్ఫ్ పెట్టుకుంటాము. తర్వాత వచ్చి అకౌంట్ నెంబరు పెట్టుకొని సెర్చ్ కొడితే ఇలా వస్తుంది. సో ఇక్కడ క్రియేటెడ్లో కానీ లేదంటే ఆల్ పెట్టుకోండి, మీకు మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఇక్కడ కనిపించిన తర్వాత ఇది కంప్లీట్ అయిపోయింది కాబట్టి నాకు కనిపిస్తుంది. తర్వాత అప్రూవ్డ్ ఏదైతే అప్రూవ్ అయిపోయినాయో అలా అన్ని ఇది కనిపిస్తుంది. ఇక్కడ దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనం అక్కడ అప్రూవల్ అనేటటువంటి బటన్ ఉంటుంది. తహసీల్దార్ లాగిన్లో జస్ట్ అప్రూవల్ అంతే. అప్రూవ్ కొట్టేసితే అది మొత్తం బిల్ అంతా కనిపిస్తుంది. దాన్ని వెరిఫై చేసుకొని అప్రూవ్ కొట్టేయటమే. అప్రూవ్ కొట్టేసిన తర్వాత మనము ఈ బిల్ అనేది మనం జనరేట్ చేసుకోవాలి కాబట్టి ఈ ఎక్స్పెండిచర్లోకి వెళ్ళి ప్రింట్ వెండార్ పీపీఏ ఉంటుంది. ఇది దీంట్లోకి వెళ్ళి మనం దాన్ని ప్రింట్ తీసుకొని నంబర్ సో ఈ విధంగా మనకి ఒక ప్రింట్ అయితే వస్తుంది. ఇది పీడిఎఫ్. ఈ పీడిఎఫ్ను మనం ఇదంతా టోటల్గా వరుసగా వస్తుంది కాబట్టి మనము ఇది ప్రింట్ తీసుకొని ఇక్కడ 2 దగ్గరలో తహసీల్దార్ గారు సైన్ చేసి బ్యాంకుకి పంపించాలని చెప్పడం జరిగింది. సో ఇది ఆల్మోస్ట్ వర్క్ అవుతుంది. ఇంకేదన్నా కానీ సమస్యలు ఉంటే మనకి పిఎఫ్ఎంఎస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్లు కూడా గ్రూప్లో పెట్టున్నారు. ఏదన్నా ఉంటే వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు బాగానే రెస్పాండ్ అవుతున్నారు. వాళ్ళు కూడా చేసేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.